ప్రతినిధులు బీజేపీ కార్యాలయం దగ్గర నుంచి నరేష్, అలానే గాంధీ భవన్ దగ్గర నుంచి సిద్ధార్థ్, తెలంగాణ భవన్ నుంచి నరసింహరావు ఉన్నారు. సో ముందుగా మనం సిద్ధార్థ్ దగ్గరికి వెళ్దాం. గాంధీ భవన్ దగ్గర ఉన్నారు. సో సిద్ధార్థ్, కాంగ్రెస్ పార్టీ ఇంకా లోక్సభ అభ్యర్థుల ఎంపిక మీదనే వాళ్ళంతా కూడా దృష్టి సారిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ ఢిల్లీలో కూడా ఆ పార్టీ పార్లమెంటరీ అంటే పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం కూడా జరగబోతుంది. ఆ 3 లోక్సభ స్థానాలు ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో, సో ఆ 3 లోక్సభ స్థానాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు? సో ఎన్నికల ప్రచారం కూడా, ఎన్నికల ప్రచారానికి, ఎందుకంటే మనం అసెంబ్లీ ఎన్నికలు చూసాం, కాంగ్రెస్ పార్టీ కొంత వినూత్నంగా ప్రచారాన్ని నిర్వహించి అధికారంలోకి వచ్చింది. ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ప్రచారంతో, ఎట్లాంటి ప్రచారాస్త్రాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళబోతోంది? థ్యాంక్ యూ నవీన్. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 14 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరొక 3 అభ్యర్థులను ఈ రోజు రేపు ప్రకటించే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు ఎవరైనా తమ మేనిఫెస్టో, తమ పాలసీ డాక్యుమెంట్ ఆధారంగానే ప్రజలు మమ్మల్ని ఆదరించాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మొన్న జరిగినటువంటి జనజాతర సభ తర్వాత కాంగ్రెస్ నేతల్లో, కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. 14 సీట్లు గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని వాళ్ళు రూపొందిస్తున్నారు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. 14 సీట్లలో ఏ విధంగా గెలవాలి, ఏ విధమైన అంశాలతో ప్రజల్లోకి వెళ్ళాలనే అంశానికి సంబంధించి కూడా ఒక స్ట్రాటజీని రూపొందించారు. గత 10 సంవత్సరాల పాలన, ఈ 100 రోజుల పాలనను కంపేర్ చేస్తూ కొన్ని కరపత్రాలు రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. దీనికి సంబంధించి కొంతమంది ప్రొఫెసర్లు, తెలంగాణకు సంబంధించినటువంటి మేధావులతో కరపత్రాలు రాయించే పనిలో కాంగ్రెస్ ఉంది. దాని తర్వాత సభలు, సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలనే అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక కంక్లూజన్కి వచ్చింది. అంబేద్కర్ జయంతి నుంచి వచ్చే నెల 11వ తారీఖు వరకు రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళనున్నారు. ప్రతిరోజు ఒక 3 నుంచి 4 నియోజకవర్గాల్లో తిరగాలని, ప్రచారం చేయాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. బహిరంగ సభలు కాకుండా ఎక్కువగా కార్నర్ మీటింగ్స్, రోడ్ షోల ద్వారా తమ ప్రచారాన్ని విస్తృతపరచాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. మొన్న రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక జోష్ పెరిగింది. వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ కావడానికి కావాల్సినటువంటి రోడ్ మ్యాప్ని కూడా వాళ్ళు సిద్ధం చేసుకున్నారు. రాహుల్ గాంధీ ఎన్నిసార్లు తెలంగాణకు రావడానికైనా తాను సిద్ధమన్నట్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ చివరి రోజుల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో హైదరాబాద్ వేదికగా ఒక భారీ బహిరంగ సభను పెట్టాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. 14 స్థానాల్లో ఖచ్చితంగా తమ అభ్యర్థులు గెలుస్తారని కాన్ఫిడెంట్గా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ 100 రోజుల పాలన రెఫరెండంగా మేము లోక్సభ ఎన్నికలకు వెళ్తున్నామని, తమ 100 రోజుల పాలన నచ్చితేనే తమకు ఓట్లేయాలని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 14 సీట్లు గెలవడంతో పాటు బీఆర్ఎస్ని ఒక్క సీటు కూడా గెలవనీయను అని రేవంత్ రెడ్డి శపథం చేశారు. ఆ విధంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తలు ఒక పని విధానంలో ముందున్నారని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఎన్నికల పోలింగ్ అయిపోయేంత వరకు ఎమ్మెల్యేలు కానీ, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ, నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కీలక నాయకులందరూ నియోజకవర్గాల్లోనే ఉండాలి, బయటకు రాకూడదని కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 14వ తారీఖు నుంచి మే 11 వరకు రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. దాని తర్వాత 2-3 రోజుల పాటు మహారాష్ట్రలో కూడా రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళనున్నారు. తాము అధికారంలో ఉన్నాము, ఈ 100 రోజుల పాలనను రెఫరెండంగానే మేము ఎన్నికలకు వెళ్తున్నాము, 100 రోజుల్లో చేయాల్సిన దానికంటే, వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువనే సాధించాము, కాబట్టి ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలి. గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ తెలంగాణకు నిధులు సమకూర్చడంలో కానీ, తెలంగాణకు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడంలో కానీ పూర్తిగా విఫలమైపోయింది. ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్, బీజేపీ రెండు వేరు కాదు అనే అంశాన్ని చాలా రోజుల నుంచి వాళ్ళు ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళి తాము అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ కావాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు కానీ ప్రజల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకొస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అనుకుంటున్నటువంటి టార్గెట్ని ఖచ్చితంగా రీచ్ అవుతామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భావిస్తూ ఉన్నారు. సో మొత్తం మీద ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతిని ప్రధాన ప్రచారాస్త్రంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో